రామగుండంలో పవర్ ప్లాంట్ ఎందుకు కడుతున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం ప్రజలు ఏం పాపం చేశారని ఇక్కడికి ప్రాజెక్టు రావద్దంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. సింగరేణి సిఎస్ఆర్ నిధులు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు తీసుకెళ్లినప్పుడు రామగుండం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వార్నింగ్ ఇచ్చారు. రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ కడతామని ప్రభుత్వం ముందుకొస్తే థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ ఎందుకు కడతారు? అక్కడ ఏముంది? ఎన్టీపీసీ కడతా అంటుంది, దాంతో కడతా, అది కూడా ఎందుకు కడుతున్నారు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారిని, మీరు అధికారంలో లేనప్పుడు రామగుండాన్ని చీకటిమయం చేస్తా ఉంటూ దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం అని గట్టిగా మీరందరూ కూడా పాదయాత్ర చేసి మేము తెస్తామని అబద్ధాలు ఆడి ఈ ప్రాంతాన్ని నిండా నిలువున ఉంచినాం. దుర్మార్గమైనటువంటి వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాం. రామగుండంలో కావలసినంత భూమి ఉంది, గోదావరి నది జలాలు ఉన్నాయి, కన్వర్మెంట్తో తెచ్చుకునే బొగ్గు ఉంది. ఇవన్నీ ఉండగా తెలంగాణ విభజనలో వచ్చిన 5 to 800 పవర్ ప్లాంట్ వచ్చింది. మీరెందుకు చేయలేదు? మీరు ఆ రోజు ప్రైవేట్ వాళ్ళతో, ఛత్తీస్గఢ్తో, ఇంకో ప్రాంతాల్లో దోపిడీ చేయడానికి ఈ ప్రాంతంలో చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఒక బొగ్గు గారి ప్రాంతం